హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు మేమైతే చేపల వేటకైతే రావడం జరిగింది. ప్రస్తుతానికి అయితే వలలు అయితే రెడీ చేసుకున్నాము. ఇప్పుడైతే చేపలు పట్టడానికి అయితే గట్టకైతే దిగబోతున్నాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా? వలలు అయితే వేస్తాం ఫ్రెండ్స్ గడ్లోన. ఇప్పుడు మా వాళ్ళు అయితే చేపలను తోలుకు రావడానికి అయితే వెళ్తున్నారు ఇద్దరు. చూడండి అండి, ఈ రకమైన కొత్త పద్ధతితో చేపలు పట్టబోతున్నాం అనమాట. యాక్చువల్గా అయితే మేము చేపలు పట్టడానికి కింద నుండి పైకి వస్తారనమాట. మేము ఈరోజు పైనుండి కిందకైతే చేపలు పట్టుకుంటూ వెళ్తున్నాము. చూడండి, మా వాళ్ళ చేతిలో పట్టుకున్నవి అయితే ఈతెరమలు అనమాట. మీరు ఏటో అనుకుంటున్నారేమో, ఈతెరమలు అనమాట. చేపలను తోలుకురావడానికి కోసం అనేసి ఈ విధంగా కట్టామన్నమాట. ఇక్కడ చూడండి, ఈత రొమ్మలు అయితే మాయమైపోయాయి. ఎందుకంటే మేము ప్లాన్ చేసినటువంటి ప్లాన్ అయితే వర్కౌట్ కాలేదన్నమాట. ఇప్పుడు మామూలుగా చేతులతో పక్కన ఉన్నటువంటి తుప్పలను అయితే కలుపుకుంటూ ఇలా ముందుకు రావడం అనేది జరుగుతుంది అనమాట. చూడండి, మా దగ్గర ఉన్నటువంటి ఈత రొమ్మలు అయితే పక్కన పడేశాము. యాక్చువల్గా అయితే వాళ్ళను నేనే పట్టుకుని ఎత్తాలన్నమాట. కానీ మా వాళ్ళు పెద్దగా సపోర్ట్ చేయలేకపోవడం వలన, పిల్లలు కావడం వలన నేనే చేపలను తోలుకురావడం కోసం రంగంలో దిగాను అనమాట. చూడండి, వెనకాల వైపు అయితే ఉన్నాను. అలాగా నేను చేపలను తోలుకుంటూ పక్కన ఉన్నటువంటి ఈ తుప్ప లాంటి వాటివి కదుపుకుంటూ ముందుకు రావడం అనేది జరిగింది. వీళ్ళేంట్రా ఒక చేప చూపించట్లేదు, ఒక పీతను చూపించట్లేదు అనేసి అనుకుంటున్నారా? వీడియో తీయడానికి అయితే కాస్త భంగం కలిగిందండి. అందువల్ల మీకు చేపలను పీతలను అయితే చూపించలేకపోయాము. ఈ వీడియో చివరిలో అయితే మీకు చేపలు ఎన్ని పట్టామో పీతలు ఎన్ని పట్టామో చూపించడం అనేది జరుగుతుంది. అందుకోసమని మీరు ఫీల్ అవ్వద్దు, తప్పకుండా మీకైతే చూపిస్తామన్నమాట. చూడండి టైం కావడంతో మా వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోదామని అన్నారు. మాలికి కూడా కాస్త ఆకలిస్తుంది అనమాట. అందుకోసమని మేము వలలైతే ఇప్పేశాము. ఇంతలో ఒక ఐడియా వచ్చిందనమాట. చేపలను పీతలను అయితే ఇక్కడే కడిగేసుకొని ఇంటికి వెళ్దామని అన్నారు మా వాళ్ళు. అందుకోసమని చేపలను అయితే ఇప్పుడు క్లీన్ చేయబోతున్నాం అనమాట. ఓకేనండి, ఇక్కడ మా వాడైతే చేపలను అయితే క్లీన్ చేస్తున్నాడు అనమాట. చూడండి, ఇక్కడ చూడండి, మా వాడైతే చేపలు కడగడం కోసం అనేసి గడ్డలోనే ఎలా కూర్చొని పోయాడో. మా వాడైతే చేపలను అయితే శుభ్రం చేస్తున్నాడండి. చూడండి, మాకు చేపలు అయితే చాలా తక్కువ దొరికిందండి. మాకు ఎప్పుడు కూడా ఇంత తక్కువ అయితే ఎప్పుడు దొరకలేదన్నమాట. ఎప్పుడైనా మ్యాక్సిమం దొరికేది అనమాట చేపలు అయితే. చూడండి, చాలా తక్కువ అయితే దొరికాయి అనమాట. ఓకేనండి, నేనైతే ఎంట్రీ పీతలను అయితే కడుగుతున్నాను. చూడండి, మాకు ఎంట్రీ పీతలు కూడా చాలా తక్కువనే దొరికాయి అనమాట. ప్రస్తుతానికి మేము అక్కడ ఉన్నటువంటి బురదను అయితే క్లీన్ చేసాం, కానీ ఎంట్రీ పీతలను అయితే పూర్తిగా క్లీన్ చేయలేదండి. మామూలుగా శుభ్రం చేసేసి ఎంట్రీ పీతలను అయితే ఇంటికి తీసుకుని వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట. ఫైనల్గా మాకు ఎన్ని ఎంట్రీ పీతలు దొరికాయో చూసేయండి. చూడండి, అయితే కొద్దిగా మట్టి అయితే అంటుకొని ఉంది. ఆ మట్టిని అయితే కడిగేసుకొని ఇంటికి తీసుకుని వెళ్తున్నాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మట్టి ఎక్కువగా ఉంటే ఇంట్లో వెళ్ళాక మళ్ళీ మాకు కొద్దిగా వాటర్ ప్రాబ్లం అనమాట విలేజ్లోనే. అందువల్ల ఇక్కడే కాస్త కడిగేసుకొని వెళ్దామని ఎంటకి వెళ్ళుకున్న మట్టిని శుభ్రం చేస్తాం అనమాట. అలాగే ఇదిగో ఇక్కడ మన వాళ్ళు మాకు దొరికినటువంటి చేపలు. ఎవరా కొర్రమీన్లు ఉన్నాయి కదరా పెద్దవి, కొర్రమీన్లు తింది. ఇవి ఒక 3 దొరికాయి అనమాట. ఇదిగోండి, ఇవి కొర్రమీను. ఇది ఒకటే కొద్దిగా పెద్దది దొరికింది, అవన్నీ చిన్నవే. ఓకేనండి, మాకు దొరికినటువంటి చేపలు అయితే ఇన్నే అనమాట. ఇదిగోండి, ఇన్నే దొరికాయి. చాలా తక్కువ దొరికింది అనమాట ఈ వేట.
ఈరోజు వేట అన్నమాట. చాలా తక్కువగా చేపలు దొరికింది. మాకు కూడా చాలా బాధాకరంగా ఉందన్నమాట. చాలా బాధాకరంగా ఉంది. ఇవి శుభ్రంగా కడిగేసాము. ఈ పరిగెలు అన్నమాట. వీటిని చిన్న చిన్న పరిగెలు అంటారు అనమాట. ఇంకా దగ్గర తీసుకురా. దీని వచ్చేసి మా దగ్గర చిన్న పరిగెలు అనేసి అంటాము. చూడండి ఈ చిన్నవి. ఇది ఏంటంటే బంగారు పాప రకానికి చెందినటువంటి పరిగెలు అనమాట. మీరు మీ ప్రాంతంలో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. ఓకేనండి, ఇంతటితో మా చేపల వేట అయితే ముగిస్తున్నాము. ఇంకా ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు అయితే సెలవు. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం. బాయ్ బాయ్. Bye bye.